శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి అక్టోబర్ 20 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా, అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించండి. మన గురువు గారి పేరు వచ్చి గోపిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువు గారు స్త్రీ పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు కష్టజీవులని చెప్పుకోవచ్చండి. కష్టాన్ని దగ్గరకు తగినట ప్రతిఫలాన్ని అందుకోవడంలో చాలా రోజుల నుండి విఫలమవుతూ వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరికి ఎన్నో సమస్యలు, ఎన్నో చిక్కుముళ్ళు, అంతేకాకుండా ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపే మరొక సమస్య వీరి మీద పడ్డము, అంతా కూడా అయిపోయింది, చివరి నిమిషంలో మాకు లాభాలు రాబోతున్నాయి అనుకున్న క్షణంలో ఏదో ఒక విధంగా నష్టాలు చవిచూడము, ఇటువంటివన్నీ కూడా వీరిని మరింత ఎక్కువగా నిరాశకు, మనస్తాపానికి గురి చేసినటువంటి ఎన్నో రోజులు, చాలా రోజులు వీరిని అంటే బాధకు గురి చేసినటువంటి రోజులే ఎక్కువగా వీరి జీవితంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే వీరు ఎక్కడా కూడా డౌన్ అయిపోలేదండి. ఎక్కడా కూడా ఏంటనేది వీరి యొక్క ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఈరోజు కాకపోతే నెక్స్ట్ డే అయినా సరే మనకు బాగా వస్తుందేమో అని, మంచిలో వస్తుందేమో అని చెప్పేసి భగవంతుడు మనకు ఏదైనా ఈరోజు అవకాశం ఇస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక రోజుతో కాకపోయినా మరొక రోజైనా కానీ ఆశతో నిరాశగా మిగిలిపోయేటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. నమ్ముకున్నటువంటి వాళ్ళే మోసం చేసి, ఎవరైతే వీరు బాగా ఎక్కువగా నమ్మినటువంటి స్నేహితులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరైతే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తులే వీరిని ఎక్కువగా బాధ పెట్టి కష్టాలకు గురిచేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే వీరు ఎక్కడా కూడా ఎవరిని ఎక్కువగా బాధ పెట్టరండి. వీరి పని ఏంటనేది వీరు సైలెంట్గా చూసుకుంటారు. అయితే వీరిని పని కట్టుకొని మరి కొంతమంది వ్యక్తులు బాధ పెట్టాలని చెప్పి చూసినప్పుడు కూడా వీరు ఎక్కడా కూడా ఎవరిని అనవసరమైన దూషణలతో కానీ లేదంటే బాధ పెట్టాలటువంటి ఉద్దేశము ఎక్కడా ఉండదు. కాబట్టి చాలా మంచి మనుషులండి. ఏదైనా అవసరమైతే సహాయం చేస్తారు, వీరి దగ్గర ఉంటేనే సహాయం చేస్తారు, లేదని చెప్పడానికి కూడా చాలా మొహమాట పడిపోతూ ఉంటారు. అలాగే అంత అమాయకులనే చెప్పుకోవచ్చు. అమాయకులని చెప్పామని చెప్పి ప్రతి పనిలో కూడా వీరు అమాయకత్వంగా ఉంటారని కాదండి. చాలా చురుగ్గా తెలివితేటలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఏదైనా కానీ వీరు తప్పు లేనిదే ఏదైనా వీరు తప్పు చేశారని చెప్పి మాత్రం సమాజానికి చెప్పించాలని చూస్తే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారు. వారు ఎంతటి వారైనా, ఎంత హోదాలో ఉన్నవారైనా ఇది తప్పు కాదు, ఇది నేను తప్పు చేయలేదని చెప్పి చాలా చక్కగా నిక్కచ్చిగా మాట్లాడతారు అనమాట. అంతేకాకుండా మీరే తప్పు చేశారని చెప్పి తిరిగి ఏది చూపించేటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి ఎప్పుడు కూడా శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది, పరమేశ్వరు యొక్క అనుగ్రహం అనేది నిండుగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఎవరైనా బాధ పెట్టాలని చెప్పి చూసినప్పుడు కూడా ఎదుటి వ్యక్తులే నాశనం అయ్యేలాగా ఉంటారండి. ఎందుకంటే మంచి వాళ్ళని ఎప్పుడైనా కానీ ఏదైనా చేయాలని చెప్పి చూస్తే మాత్రము వీరు ఊరుకుంటారేమో కానీ భగవంతుడు ఊరుకోరు. కాబట్టి వీరికి ఏంటనేది ఎప్పుడు కూడా దైవానుగ్రహం అనేది నిండుగా ఉంటుంది. కాకపోతే మీరే మీ పనుల్లో పడి దైవాన్ని మర్చిపోతూ ఉన్నారు. దైవం మిమ్మల్ని మీకు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి దైవారాధన కానీ అలాగే దైవానికి సంబంధించిన విషయాలను కానీ మర్చిపోయినా, లేదంటే దైవం గురించి పట్టించుకోకపోయినా మీకే ఏదైనా కానీ అంటే నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దైవారాధన ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. మీకు బాగానే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. దైవారాధన కూడా ఎక్కువగా చేస్తారు. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగానే ఉంటాయి. స్థిరాస్తులు అలాగే తాత ముత్తాయిదల నాటి వచ్చినటువంటి ఆస్తులు చాలా తక్కువగా ఉంటాయి. మీరు కష్టపడేటువంటి సంపాదించినటువంటి డబ్బులు ఎక్కువగా మీరు జాగ్రత్త చేసుకుంటారు. అంతేకాకుండా ఇక రేపటి రోజు జాతక ఫలితాల ఆధారం చూసినట్లయితే మీ జీవితంలో మునిపెన్నట్టు చూడనటువంటి ఆశ్చర్యానికి కాస్త గురికాక తప్పదండి. అంటే అటు కుటుంబ జీవితానికి విషయానికి వస్తే చాలా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబంలో చాలా వరకు కూడా సంతోషంగా, హుందాగా గడిచిపోతుందని చాలా రోజుల నుండి. అంతేకాకుండా బంధువర్గం మీకు శుభకార్యాలకు ఆహ్వానాలు ఏదైనా కానీ అందుతాయి. అంతేకాకుండా బంధువులతో సమయాన్ని స్పెండ్ చేస్తారు. సోదరి వర్గంతో మునిపెన్నడు లేనటువంటి
ప్రేమణాలను పొందుతారు. అలాగే వారితో ఏదైనా కానీ వివాదాలు కానీ గొడవలు కానీ ఉంటాయి, అవి కూడా సమస్య పోతాయండి. ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఏదైనా కానీ అంటే గతంలో ఏదైనా గొడవలు జరిగినా కానీ ఏదైనా ఒక ఫంక్షన్ కానీ లేదంటే ఇంకేదైనా మనకు ఏదైనా ఇంట్లో పర్టికులర్గా ఏర్పడేటువంటి ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ ఇటువంటివి జరిగే తిరిగి మరలా బంధాన్ని మనం జీవితంలో ఆహ్వానించిన వారం అవుతాం. కాబట్టి ఉన్నది ఒకటే జీవితం, కాబట్టి ఈ జీవితంలో కోపతాపాలు అలాగే గొడవలు ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా అవి ఎక్కువగా మనసులో పెట్టుకొని వాటి గురించి ఆలోచించి రాగద్వేషాలు పెంచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాకుండా మనకు కూడా మంచిది కాదండి. మనకంటూ ఒక బలం అనేది ఒక బంధం అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి ఏదైనా కానీ కోపంలో ఏదైనా ఒక బంధాన్ని కోల్పోయినా కానీ మరలా మనం తిరిగి ఆ బంధాన్ని స్వాగతించే విధంగా అంత మంచి హృదయంతో మనం ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు మన ప్రేమను అంతేకాకుండా మన యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నారా చేసుకోలేదా అనేది అది వారి విషయం, అది వారి తప్పు అవుతుంది. కానీ మన వరకు మాత్రం మనం చాలా వరకు మన మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మనకంటే మానసికమైన ఆరోగ్యవంతులు మరెవరుండరు. కాబట్టి ఈ రాశి వారు కూడా ఏంటంటే చాలా తెలివిగా రేపటి రోజున వీరి తరపున ఏదైనా కానీ బంధువర్గం నుండి వచ్చినటువంటి ఆహ్వానానికి అటెండ్ అవ్వటము, అలాగే దాంట్లో మీకు ఏదైనా గొడవ జరిగేటువంటి బంధువులను తిరిగి మరలా కలుపుకోవడం, వారితో సంతోషంగా రేపటి రోజున మమేక్ అవటము, ఇది మీకు చాలా మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఏంటంటే ఊహించినటువంటి మార్పుగా రేపటి రోజున మీకు తారసపడుతుంది. రేపటి రోజున అంటే మనకు చాలా ఎక్కువగా అంటే ఎవరైనా ఏదైనా గొడవ పడ్డాము అంటే ఆ కోపంలో కాసేపు గొడవ పడతాం, కానీ తర్వాత వాటి గురించి ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయండి. అలా చేయకుండా ఉంటే బాగుండేమో, అలా వారితో మాట్లాడుకుంటే బాగుండేమో, ఈరోజు లేకపోతే వాళ్ళతో మాట్లాడుతూ సంతోషంగా ఉండవాలని చెప్పి మన మనసుకు ఏ పని చేసుకుంటున్నా కూడా అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి రేపటి రోజున మీ మనసులో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోయిన తర్వాత హ్యాపీనెస్ అనేది మీకు వస్తుందన్నమాట. వారితో ఇక మీకు చాలా సమయం అనేది గడిచిపోతుంది. మీకు తెలియకుండానే అలాగే మీ స్నేహితులు కావచ్చు, లేదంటే మీ బంధువులు కావచ్చు, సోదరవర్గం కావచ్చు, ఇలా ఏదైనా మీ బంధాన్ని కోల్పోయి ఉంటే కనుక తిరిగి మరలా మీ జీవితంలోకి ఆ బంధాన్ని రేపటి రోజున ఆహ్వానించబోతున్నా చెప్పుకోవాలి. ఇక అంతేకాకుండా రేపటి రోజున సినీ పరిశ్రమ, రాజకీయ అలాగే అనేక రకాల వృత్తి ఉద్యోగాల్లో చాలా ఎక్కువగా నిరాశకు లోనటువంటి వారు ఈ రాశి వారికి ఏదైనా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు ఫోన్ కాల్ ద్వారా ఏదైనా అంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని చెప్పి కానీ లేదంటే ఏదైనా మీకు ఒక మంచి అంటే ప్రాపర్టీ విషయంలో కానీ లేదంటే ఏదైనా మీరు ఆల్సినటువంటి దానికి సంబంధించిన విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా రేపటి రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అది కూడా ఒక మంచి శుభవార్తేనండి. కాకపోతే రేపటి రోజున కొంత ప్రతికూలమైన సమయం కూడా ఉంది. రేపటి రోజున మొత్తం మీద ప్రతికూలమైన సమయం, అనుకూలమైన సమయం రోజు ఉంటాయన్నమాట. కాబట్టి రేపటి రోజు కూడా ప్రతికూలమైన సమయం అనేది మీకు ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతికూలమైన సమయాన్ని మీరు దాటాలి. దాని నుండి బయటపడాలంటే మాత్రము దైవారాధన చాలా ముఖ్యం. కాబట్టి మనల్ని ఎవరు రక్షించరండి. మనల్ని ఇలాగే ఎవరు కూడా ఏంటనేది మనకు తేలినట్టు విధంగా మన చుట్టూ చేరి మనల్ని ముంచేలాగా కొంతమంది ఉంటారు. కాబట్టి అటువంటి సమయంలో కూడా మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా మనకు హాని తలపెట్టా అని చెప్పి చూస్తారు. అంతేకాకుండా హాని తలపెట్టాలని చూస్తున్నారంటే ఓన్లీ మనుషులే కదండి, అనేక రకాలుగా ప్రమాదాలు అనమాట. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి ప్రతికూలమైనటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో ఆ సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. అలాగే దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వారితో కొంత ఏదైనా అంటే మీకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలు యందు వారితో షేర్ చేసుకోవడం అయితే మంచిదన్నమాట. అంతేకాకుండా వారితో ఎంతవరకు మాట్లాడము ఏంటనేది అట్లాగానే ఉండండి. ఎక్కువగా మీ జీవితంలోకి చోటు ఇవ్వకండి. అంతేకాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఒక కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను ఎంతవరకు ఉంచుకోండి. వారితో మీ జీవిత సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడము, వారికి ఏదైనా ఫోన్ నెంబర్లు ఇవ్వడం, తిరిగి మరలా వారితో మాట్లాడడానికి ప్రయత్నాలు చేసి వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి గ్రహాల యొక్క పరిస్థితులు. అంతేకాకుండా రేపటి రోజున మీకు సూర్యారాధనతో పాటుగా తప్పకుండా రేపటి రోజున మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకోండి. లేదంటే దగ్గరలో లక్ష్మీ అమ్మవారి గుడి ఆరాధన చేసుకోండి. అలా అంటే రేపటి రోజున మీరు చక్కగా ఎక్కడైనా దగ్గరలో అమ్మవారి గుడి ఉంటే లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళండి. చక్కగా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు కాబట్టి చక్కగా మీ ఎరుపు రంగు వస్త్రాలతో పూజ చేయించుకోండి. అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. ప్రతికూలమైన సమయాల నుండి బయటపడ్డామని చెప్పి అమ్మవారిని వేడుకోండి.
అలాగే మీరు అనుకున్నటువంటి పనుల్లో చక్కగా అన్నీ కూడా విజయం రావని చెప్పి అమ్మవారి ఆరాధనని కానీ లేపుడు పరమేశ్వరుని యొక్క ఆరాధన కానీ మీకు బాగా మేలు చేస్తుంది. బయటకు వెళ్లే ముందు ఓం నమో పరమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించుకొని బయటకు వెళ్తే వల్ల మీకు అంతకాలం కూడా అనుకూలంగా ఉంటాయి. ఏ ప్రతికూలమైన శత్రువు కూడా మిమ్మల్ని తాకలేవండి. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశివారి జాతక ఫలాలు కొన్ని చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నా కూడా కొన్ని మీరు జాగ్రత్త విషయంలో ఉంటే మాత్రం పాటిస్తే మాత్రం అన్ని రకాలు కూడా మీకు మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మరి తెలుసునా కాండి ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.